కానీ బట్ ఐ థింక్ గంగూలీ కావచ్చు ఆర్ మిగతా వాళ్ళని ఎవరినైనా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు టోటల్ గా కాన్ఫిడెన్స్ లెవెల్ లోగా ఉన్నప్పుడు ఒక కోచ్ విషయం ఆలోచించిన దానికంటే వీళ్ళు ఫామ్ లో ఏ రకంగా రాగలుగుతారు, వీళ్లకు ఏ క్రికెట్ మ్యాచెస్ కొంతవరకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాయని చెప్పి ఆలోచించారు. దీనిలో లెట్ దెమ్ ప్లే బిట్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ ఆల్సో బిఫోర్ కమింగ్ బ్యాక్ టు దర్ ఫామ్ అండ్ హోప్ దట్ దే విల్. అంటే కోచ్ సౌరవ్ గంగూలీ వస్తే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందంట? డెఫినెట్లీ ఉంటుంది. వై నాట్? బికాస్ హీస్ బీన్ అగ్రెసివ్ గా కాకుండా ముఖ్యంగా అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ yes, no doubt about గంగూలీ తను ఒక స్పెషల్ ముద్ర వేసినటువంటి క్రికెటర్లో ఒకడు. సో అతని సర్వీసెస్ ఎప్పుడు కూడా ఇండియాకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయని చెప్పి మనం భావించాం. సో థ్యాంక్ యూ సుధీర్. సో ఢిల్లీ వన్డేలో పాకిస్తాన్ విజయం దిశగా పయనిస్తుంది. టీమిండియా పోరాడుతున్నప్పటికీ 168 పరుగుల టార్గెట్ పాకిస్తాన్ ఛేదించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. 3 మ్యాచ్ల సిరీస్ దాదాపు క్లీన్ స్వీప్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. చెన్నై వన్డేలో చిత్తుగా ఓడిన టీమిండియా కోల్కతాలోనూ అదే సీన్ రిపీట్ చేసింది. టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ, గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ ఈ మ్యాచ్ లో లేకపోయినప్పటికీ చాలా ఆడలేకపోయాడు. ధోని కూడా పరుగులు చేయలేకపోయాడు. సో బౌలర్లు కష్టపడినప్పటికీ బ్యాట్స్మెన్ వైఫల్యం ఘోరంగా ఉండటంతో పాకిస్తాన్ చేతిలో క్లీన్ స్వీప్ దిశగా టీమిండియా అడుగులేస్తోంది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలతో ఓడిపోయినప్పటికీ పెద్దగా బాధపడని హార్డ్ కోర్ ఫ్యాన్స్ పాకిస్తాన్తో ఓడిపోవడంతో చాలా నిరాశకు గురవుతున్నారు. టీమిండియాలో సమూల మార్పులు చేయాలంటున్నారు. ఈ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగే 5 వన్డేల సిరీస్ కు జట్టును ఎంపిక చేయనున్నారు. జట్టులో కొత్త ముఖాలకు చోటివ్వాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అజింక్య రహానే, అలాగే పుజారా, అంబటి రాయుడు లాంటి యంగ్స్టర్స్ ను ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సిరీస్ కు ట్రై చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సీనియర్లకు గంభీర్, సెహ్వాగ్ లాంటి క్రికెటర్లకు రెస్ట్ ఇస్తే టీమిండియా మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అలసిపోయాడు. అతను కూడా ఫస్ట్ 2 వన్డేస్ కు రెస్ట్ ఇస్తే గనక చాలా బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నారు. సో ఇది వాటి స్పోర్ట్స్ న్యూస్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను స్వాతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కరెంటు కాదు, బిల్లు చూస్తేనే షాక్ పడుతోంది. విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు ఆగ్రహం. రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉంది. అక్బరుద్దీన్ విషయంలో సీఎం వ్యాఖ్యలు సరికాదన్న పరిపూర్ణానంద. ఢిల్లీ అత్యాచార కేసులో కీలక మలుపు. అప్రూవర్ గా మారతామంటున్న నిందితులు. లక్ష్యం దిశగా పాకిస్తాన్, కట్టడి చేసేందుకు చెమటోడుస్తున్న భారత బౌలర్లు. పాలిటెక్నిక్ అధ్యాపకుల నియామకాలకు నిర్వహించిన పరీక్షలో ప్రశ్నపత్రం రిలీజ్ అయిందంటూ కొందరు అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ లోని వనితా కాలేజ్ యాజమాన్యం సీల్ ఓపెన్ చేసిన ప్రశ్నపత్రం తమకు అందించిందని అభ్యర్థులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఏపీపీఎస్సీ అధికారులు వెంటనే స్పందించి పరీక్షను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.